ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమీయగా, అతడు, నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా? పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకుదము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరినూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండుపేటలోనున్న వాటిల్లోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరియొక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల, తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైననొక అపాయము మనకు సంభవించును. గనుక మనము వెళ్లి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియూ కనబడలేదు, మనిషి చప్పుడైననూ లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది. గనుక వారు పట్టణములో నుండి బయటికి వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరు గదా, ఇక 5 లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి చెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక
సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి 1 2 మానికల యవలను, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కనులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షేమము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాటలాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చియుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతట గేహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియారాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవనంతవరకు ఆ దైవజనుడు అతని తేరిచూచుచూ కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతని నడుగగా, ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తిచేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్కవంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా, అతడు, ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా, నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.
అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడై ఉండి యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలెను. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయూరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథము మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకు ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదారాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారివలెనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాతునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదారాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము రోగియాయనని తెలుసుకుని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతియైన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుతున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను.
యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీయూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరమియ్యలేదు. గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడగగా, వారు బరబ్బాని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారినడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని, మీరే చీల్చుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ముండుగాకనిది. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకునిపోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనను తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకునిపోయిరి. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనకు దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తొలగించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలనే మరియయు, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా నున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడివచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడయ్యున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తికొనిపోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు గదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడని. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము
తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెలుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేమతనిని సమ్మతించి మీకేమీయు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరుబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగముంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట
దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయస్సు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయు వారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.